హలో అండి అందరికీ. నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో పాలకూర పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్‌ని పెట్టి బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకొని వేడెక్కనివ్వాలి. వాటర్ మరీ మరగాల్సిన అవసరం లేదండి. బౌల్‌లో వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసిన ఒక 2-3 మినిట్స్‌కి వాటర్‌లో లైట్‌గా బబుల్స్ వస్తాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు కట్టల పాలకూర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో పాలకూరను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్లో పాలకూర బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కనుంచండి. మనం వాటర్‌ని బాగా మరగనివ్వలేదు కాబట్టి ఈ 5 మినిట్స్‌లో పాలకూర సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఈ బౌల్‌ని పక్కనుంచుదాం. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వాటర్ లేకుండా పాలకూరని సపరేట్‌గా బౌల్‌లోకి తీసుకుందాం. పాలకూర చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఇలా అయితే మనకి సరిపోతుంది కర్రీలోకి. ఇప్పుడు ఈ పాలకూర అంతా బౌల్‌లోకి సపరేట్‌గా తీసుకొని చల్లారనివ్వాలి. పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 10 జీడిపప్పులు వేసుకొని మెత్తగా పౌడర్‌లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం చల్లారి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని వేగనివ్వాలి. జీలకర్ర, ఎండుమిర్చి ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీనిలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఈ వీడియోలో జీలకర్ర పొడి వేసిన వీడియో క్లిప్ లేదండి, ఎందుకంటే నా దగ్గర జీలకర్ర పొడి నిండుకుంది. అందుకని నేను ఇందాక పాలకూర జీడిపప్పు పేస్ట్ చేసినప్పుడే దానిలో ఒక టీ స్పూను జీలకర్ర వేసి యాడ్ చేసి మిక్స్ చేశాను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ వేగిన తర్వాత దీనిలో పావు స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వేయించుకుందామండి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, పాలకూర పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మూత పెట్టి మీడియం టు సిమ్లో ఫ్లేమ్ పెట్టి ఈ పేస్ట్ని కుక్ అవనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్న స్టేజ్లో దీనిలో కొంచెం కారం యాడ్ ఒక స్పూన్ కారం యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేగనిద్దాం. ఇప్పుడు దీనిలోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేద్దాం. పన్నీర్ ముక్కలను యాడ్ చేసి మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కుక్ అవనిద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది. పన్నీర్ ముక్కలు కూడా 50% కుక్ అయి ఉంటాయి. సో ఈ టైంలో పన్నీర్ ముక్కలు ములిగేంతగా వరకు వాటర్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ అవనిద్దాం. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో కర్రీ రెడీ అవుతుందండి.
చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పైకి సెపరేట్ అవుతూ గ్రేవీ థిక్ అయింది కొంచెం. ఈ స్టేజ్‌లో గరిటెతో బాగా మిక్స్ చేసుకొని, ఈ స్టేజ్‌లోనే ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో క్రష్ చేసిన కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి కుక్ అవ్వనిద్దాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత కర్రీ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఆయిల్ సెపరేట్ అవుతూ ఎంత బాగా రెడీ అయిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఈ స్టేజ్‌లో ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఈ కర్రీ చపాతీతో కానీ, రోటీలో కానీ, పుల్కాలో కానీ, రైస్‌లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఈ పాలకూర పన్నీర్ కర్రీని చపాతీతో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ ఆల్. Hope you all like my video. Don't forget to subscribe my channel.